లైవ్ షోకి తిరిగి స్వాగతం. కేంద్రంలో కొత్తగా 5గురికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నారా అంటే 17% క్రమేపీ తగ్గుతోంది. 17% మంది మాత్రమే అవునని, 83% మంది కాదని అంటున్నారు. ఇక రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి వస్తుందా? సీనియర్ నేతల్ని మార్చవచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా సాహసోపేతంగా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం ద్వారా పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారని కథనాలు వస్తున్నాయి. అయితే దానికంటే ముందుగా కావూరి గారు తిరుగుబాటు చేస్తారా? కావూరి గారు బుజ్జగింపుకి ఒప్పుకుంటారా? మందా జగన్నాథం గారు తిరుగుబాటు చేస్తారా, లేదా సుఖేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తారా లేదా అన్నది మరి చూడాలి. మీరు కావూరి గారు తిరుగుబాటు చేసే అవకాశం, నానైతే రాజీనామా ప్రకటించేశారు కాబట్టి. అంటే చాలా సీనియర్ లీడర్, 84లో అలాంటి టైంలో గెలిచారు, మనం దానికి ఒప్పుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈవేళ పేపర్లో కూడా వచ్చింది ఏంటంటే, బిజినెస్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వం అని సర్క్యులేట్ చేశారని ఈవేళ పేపర్లో వచ్చింది. తర్వాత వేరే కారణాలకి ఉండొచ్చు, కానీ రెబెలియన్ అనేది మాత్రం గ్యాంగ్నమ్ స్టైల్ డాన్స్ లాగా ఆగిపోతుంది. ఎందుకంటే పొద్దుగిస్తారు, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు కూడా. హనుమంతరావు గారు ఉన్నారు, లేకపోతే మండా జగన్నాథ్ ఉన్నారు, ఎవరైనా వాళ్ళ జెన్యూన్ యాంగర్ వి అప్రిషియేట్. వాళ్ళ కోపం వాళ్ళకి ముందులే కన్సల్ట్ చేసి చేయవలసింది తగ్గిపోతారు. ఎందుకంటే స్కోప్ లేదు, ఈవేళ పదవి ఇవ్వలేదని వెళ్ళిపోవటం మంచిది కాదు కదా. అందువల్ల ఇట్ విల్ నాట్ గో ఫార్. రెబెలియన్ అనేది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ పరిస్థితిలో ఎందుకులే అనుకుంటే అది మరి ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు వెళ్ళే వెయిటింగ్ రూమ్ కూడా ఉండాలి కదా, వాళ్ళకి రిసెప్షన్ ఉండాలి కదా. వీళ్ళు చాలా కమిటెడ్గా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు కాబట్టి వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఏ పరిస్థితిలో అయినా మొదలకు వెళ్ళరు. అది అన్యాయానికి చెప్పుకుంటారు. ఇదంతా ఇప్పుడు ఒక టాక్సిక్ అట్మాస్ఫియర్ వస్తుంది వాళ్ళకి ఇవ్వనందుకు. మీరు అందాక వీళ్ళ ఆనందాన్ని ఇది వ్యతిరేక అయిపోతుంది ఆల్రెడీ. ఎందుకంటే వీళ్ళంతా సీనియర్ మాస్ లీడర్స్, ఏదో రకంగా గెలుస్తూ వస్తున్నారు ఎలక్షన్. వారు చెప్పినట్టుగా, మన ఫ్రెండ్ ఇక్కడ అందరూ చెప్పినట్టుగా, వాళ్ళని వెనక పెట్టి మేనేజ్మెంట్ స్టైల్, నియోజకవర్గంలో కూడా వెయిట్ ఉన్నదా లేదా మనందరికి తెలుసు. ఈ ఉన్న ఎంపీస్ చెడ్డ కాదు, వాళ్ళు టికెట్ సంపాదించుకోవటమే గొప్పతనం కనుక వాళ్ళంతా హీరోస్. గెలవటం సెకండరీ కనుక బేస్ అనేది లేదు. కానీ వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు. మన రాష్ట్రంలో అసలు విత్డ్రా ఎందుకు చేసుకుంటారంటే ఇంకా ఆల్టర్నేటివ్ స్కోప్ లేదు. ఎంత అజిటేషన్. కావూరి గారి తిరుగుబాటు నుంచి తప్పు వెనక్కి సార్, గతంలో ఏదైతుందో పురంధేశ్వర్ గారికి రేణుకా చౌదరికి ఇచ్చినప్పుడు కూడా రియాక్ట్ ఏదైతుందో డైరెక్ట్ గా ఓన్లీ ఆఫ్ ద రికార్డ్ చెప్పారు. ఈవెన్ మన ఢిల్లీలో మనం ఉండే మీడియా పోయినప్పుడు కానీ రాయపాటి గారు మాత్రం ఆల్వేజ్ ఓపెన్ గా రియాక్ట్ అయ్యాడు. కొన్ని సందర్భాల్లో అయితే ఆయన ఏదైతుందో నేను రాజీనామా, ఇక రాజకీయాలు ఉండాలని నెంబర్ ఆఫ్ టైం ఆయన తమ్ముడు టీడీపీ పోయాడు, నేను పోటీ చేయాలి, నేను చేశాడు, లాట్ ఆఫ్ థింగ్స్. కానీ కావూరి గారు ఇంత సీరియస్ ఎప్పుడు కానీ ఇంత డైరెక్ట్ గా రిజిగ్నేషన్ పంపిందనేది కావూరి గారి మెంటాలిటీ ఏంటంటే, కొంచెం వారితో కొంత చనువు ఉంది కనుక రియాక్ట్ ఏదైతుందో అయింది కనుక దాన్ని అంత ఈజీగా తీసుకోడు. తనకు కూడా తెలిసి వస్తుంది, మంత్రస్థ అయినా మేనేజ్ చేసుకుని గెలుస్తా అనే భావనలో అతను ఉండొచ్చు. తనకుండే సర్వేలు అందరు ఎలాగ ఇప్పుడు హోదా కదా, తర్వాత కొంత మేనేజ్ ఏదో అభివృద్ధి సబ్జెక్ట్ ఉంది, అవగాహన ఉంది, అతనికి ఏదైతుందో ఎడ్యుకేషన్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, తపన ఉంది. లోకసభలో కానీ ఇష్యూస్ మీద కానీ రిప్రజెంటేషన్, తన కాంట్రాక్ట్ వృత్తి అయినా కూడా దానికి ఏదైతుందో మొత్తం సిస్టమేటిక్ మేనేజ్మెంట్ ఉండి టైం పొలిటికల్ గా ఎక్కువ ఇస్తున్నాడు. తను ఏదైతుందో ఇప్పుడు రియాక్ట్ అవుతుంది. ఒకటి వీరికి గుర్తుంటది, బౌగున గారు ఏదైతుందో జనతా పార్టీ ఏదైతుందో చరణ్ సింగ్ అయిన తర్వాత 10th ఎలక్షన్స్ మిడ్ టర్మ్ 80 అయినప్పుడు అవుతుందో బౌగున ఇంటికి సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ పోయి ఇంతవరకు ఆ పోస్ట్ క్రియేట్ లేదు. సెక్రటరీ జనరల్ ఇచ్చి, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఒకసారి అర్జున్ సింగ్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇప్పుడు ఇవ్వబోతుంది, ఎప్పుడు జగజ్జీవన్ రావుకి ఇచ్చారు. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి సెక్రటరీ జనరల్ ఇచ్చి ఆయన అడిగిన 9 టికెట్లు యూపీలో, 1 కేరళలో ఇచ్చారు. యూపీ 1 ఓడిపోయి 8-9 గెలిచిన తర్వాత ఆయనకి ఎప్పుడైతే 80లో ఇందిరాగాంధీకి 350 స్థానాలు వచ్చిన తర్వాత బౌగునను సంజయ్ గాంధీ ఏదైతుందో కలెక్ట్ చేశాడు. యూపీలో బలీయమైన నాయకుడని, మంత్రి ఇవ్వడం వల్ల మనకు థ్రెట్ అని. అప్పుడు ఏదైతుందో ఆయన రియాక్ట్ అయ్యి, ఇప్పుడు మొన్న బౌగున గారు ఏదైతుందో వారి కొడుకు ఏదైతుందో చీఫ్ మినిస్టర్ రిజైన్ చేస్తే ఆ సీటు బీజేపీ గెలిచారు. ఆ సీటు మీద గార్వాల్ ఆ హిల్ ఏరియా అక్కడ ఏదైతుందో రాజీనామా చేసి గెలిచాడు. నిజంగా కేఎస్రావు గారు ఇప్పుడు అంటే వారికి ఈ టీవీ ద్వారా వారి మిత్రుల్లో అభిమానులు చాలా మంది ఇది థ్రెట్ కాక దేశ చరిత్రలో బౌగున ఎలాగా నిలిచిపోయిండో, బై ఎలక్షన్ నిల్చుంటారా, గెలుస్తారా, ఓడతారా అని దాని సంభాషణ అవసరం లేదు. ఖచ్చితంగా రాజీనామా చేస్తే రాజకీయాల్లో విలువలు గల రాజకీయాల కోసం కావూరి గారు ఉన్నారనే పేరు వస్తుంది. రాజీనామా మీద కట్టుబడి ఉండి ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వారికి ఏదైతే అన్యాయం జరిగింది, కమ్మ కాంబినేషన్ 2 రేవు అనుకుందాము. పురంధేశ్వర్ రేణుకా చౌదరి ఉన్నారే, కొంతకాలం ఉన్నారు.
ఇద్దరు మన మళ్ళీ ఆవిడ ఓడిపోయింది కాబట్టి ఇవ్వలే, లేకపోతే ఆమె అవుతుండే కావచ్చు, ఆమె ఖచ్చితంగా ఆమె అవుతుండే. తో ఇప్పుడు ఇవాళ కమ్మకు రెండు ఇవ్వద్దు ఏదైతుందో, ఆల్రెడీ ఇప్పుడు ఏదైతుందో రెడ్డిస్కి రెండు అయిపోయారు కదా, గతంలో కూడా సుబ్బరామిరెడ్డి జయపాల్ రెడ్డి గారు ఇచ్చారు కదా. తో దాంట్లో తప్పేం లేదు. ఖచ్చితంగా ఏదైతుందో కమ్మ వర్గం కూడా ఏదైతుందో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వచ్చిన సొంత నియోజకవర్గం తిరుపతి, నల్గొండ రాజీనామా చేసి 83 గుడివాడ ఉంచుకున్నారు. గుడివాడలో 9,000 లీడ్ వచ్చింది. తెలుగుదేశాన్ని ఎదుర్కొని, అలాగే ఏదైతే గట్టిగా తెలుగుదేశాన్ని ఎదుర్కొని రాయపాటి గారు కూడా గుంటూరులో ఏదైతుందో ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ మీటింగ్ 83లో రామారావు గారు వచ్చిన తర్వాత కూడా గుంటూరులో పెట్టిన సంఘటన. ఖచ్చితంగా ఏదైతుందో ఇది సమతూకం ఉండన, అన్ని వర్గాలకు సమతూకం. ఈ కులాల సమీకరణ ఏదో చేయడం జరిగింది ఆ కళింగ నుంచి ఇక్కడ మెయిన్ ఏదైతే బీసీ వర్గం ఏనేలే. ఖచ్చితంగా కావూరి గారు ఆ మాట మీద నిలిచి రాజీనామా ఆమోదింపజేసుకుంటే చరిత్రలో నిలిచిపోతారు బహుగుణ లెక్క. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా విలువల కోసం ఉన్నాడనే పేరు వస్తుంది. రాయపాటి గారిది అయితే నేను నమ్మను. ఇక మంద జగన్ అయితే 3 సార్లు టీడీపీతో గెలిచాడు. ఆయన గుర్రు లేదు గర్రు లేదు. తర్వాత ఏదైతుందో ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు ఎంపీగా అన్నిట్లో ఓడిపోయి 3 సార్లు రాజ్యసభ. దయాదక్ష ఆయన ఏమో లాయలిస్ట్ కాదు. ఇందిరాగాంధీ అభ్యర్థి మీద 78లో చంద్రబాబు గుట్టకెళ్ళి పోటీ చేసిన హనుమంతరావు నల్ల జెండాలు చూపి కారు కద్దాలు. సోనియా గాంధీ గారు ఇంటి మనిషి కింద లెక్క ఇంటి లేదు మనిషి లేదు సార్, ఇంటి లేదు ఇంటి లేదు మనిషి లేదు. ఇందిరాగాంధీకి రాళ్లు కొట్టి ఇందిరాగాంధీకి ఏదైతుందో నల్ల జెండాలు చూపిన వాళ్ళు ఇంటి మనిషి సార్. 3 సార్లు ఎట్లా ఎంపీ అవుతాడు? అది వేరే సార్. మరి మీరు ఎప్పుడు ఇప్పుడు ఆ లెక్కలు జైపాల్ రెడ్డి గారు అన్నాడు. అయితే మాత్రం ఇప్పుడు 10 ఏళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్నాడా లేదా? మీరు చరిత్రలో ఎప్పుడో జరిగిందని చెప్పి కోపం ఉందని హనుమంతరావు రాయేస్తే ఎట్లా సార్? కాంగ్రెస్ లో ఉన్నోళ్ళందరూ లాయలిస్టులు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు లాయలిస్టులు, వేరే లాయలిస్టులు కాదనేది తప్పు. ఆ దయాదక్షిణము సోనియా గాంధీ దగ్గర, రాజీవ్ గాంధీ వాళ్ళ దగ్గర, ఇందిరాగాంధీ దగ్గర వాళ్ళే వాళ్ళ మనుషులు. ఇప్పుడు అంతరంగికులంతా ఈ 3 సార్లు 3 దగ్గర ఉన్నోళ్ళే. కొత్తగా ఎవరు కనబడడం లేదు. అందరూ జైపాల్ రెడ్డి గారు, చిరంజీవి కాదు వాళ్ళంతా వేరు వేరు పార్టీలకు సంబంధించిన వారే. సర్వే సత్యనారాయణ గారు కూడా వేరే పార్టీలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు. లక్ష్మీభారతి ఎంపీ గారు స్వయంగా ఎన్టీ రామారావు గారు కుమార్తె రేణుకా చౌదరి గారు స్వయంగా తెలుగుదేశంలో 2 సార్లు రాజ్యసభ చేశారు. అయితే ఆ బాధ కూడా ఉంది. కావూరి గారు లాంటి వాళ్ళకి మేము ఒరిజినల్ తెలుగు కాంగ్రెస్ వాళ్ళం, మేము అట్టాగే ఉన్నాం ప్రవాసంలో. ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, సోనియా గాంధీ గారు ఎంకరేజ్ చేసి పివి నరసింహరావు గారి తివారీ కాంగ్రెస్ అని పెట్టించిన దాదాపు అందరికి గోవర్ధన్ రెడ్డి గారికి అదే దాని మీద వచ్చింది. ఇతను తివారీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే ఆ రోజు ఎంపీ కూడా పోటీ చేసి 96లో తివారీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోవడం కూడా జరిగింది. అతను ఒక్కరికే పదవి దొరకలే. ఆల్మోస్ట్ అందరికి పదవులు వచ్చేది. రాజ్యసభ సభ్యుడిగా గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు ఈయనకి మంత్రి పదవి ఇస్తుంది. నట్వర్ సింగ్ వీళ్ళంతా అర్జున్ సింగ్. కావూరి గారికి మంచి గట్టి మద్దతు ఇచ్చారు గోని ప్రకాష్ రావు గారు. చెప్పండి. వాళ్ళ పార్టీ గురించి మేము మాట్లాడటం సమంజసం కాదు. ఏదైనప్పుడు కూడా కావూరి మొదటి నుంచి నమ్ముకుని ఉన్నాడు. సీనియర్ పబ్లిక్ ఇష్యూస్, ఫార్మర్స్ ఇష్యూ కూడా పార్లమెంట్ లో రైజ్ చేసేవారు. ఇందాక ప్రకాష్ గారు చెప్పినట్టుగా హనుమంతరావు కూడా పిసిసి చీఫ్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి అప్పుడు మామూలుగా ఉండే, రాష్ట్రం అంతా కూడా విజయరథం పెట్టి అప్పటికే రాజశేఖర రెడ్డి గారు తిరిగి ఉన్నారు. సరే, సీనియారిటీ ఇదా కొలమానం ఏం తీసుకున్నా అనేది వాళ్ళు ప్రజలకు రేపు చెప్పుకుంటారు. ప్రజలు వాళ్ళకి సమాధానం చెప్తారు. కావూరి గారికి ఇచ్చి ఉండాలని మీరు కూడా అంటారా? అంటే రాజీనామా కట్టుబడి ఉండాలంటారా? ఆయన కట్టుబడి ఉంటాడా లేదా ఆయన సమాధానం చెప్పాలి. నేను కాదు కదా. మా అభిప్రాయం వాళ్ళ పార్టీలో సీనియర్ గా నాకు కూడా ఎందుకంటే మేము చిన్నప్పుడు కూడా అప్పటికే ఆయన ఎంపీగా ఉన్నాడు. సో కాబట్టి సీనియర్ గా మాత్రం అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. అయితే ఏంటంటే గుర్తించి ఉండవలసింది ముఖ్యంగా ప్రజా సమస్యల మీద పార్లమెంట్ లో బాగా దాంట్లో ఏం అనుమానం లేదు. ఆయన రాజీనామా చేయాలంటారా? రాజీ పడి సర్దుకుని ఇంకేదన్నా పదవి ఆశించమంటారా మీరు? అది ఆయన రాజీ పడకపోతే, ఆయన రాజీ పడితే ఆయన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. ఆయన ఏ కారణం చేత అయితే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. విశాఖపట్నం వెళ్దాం. ద్రోణరాజు శ్రీనివాస్ గారు కాంగ్రెస్ విప్ వారు మనతో ఉన్నారు. ద్రోణరాజు శ్రీనివాస్ గారు నమస్కారం. చెప్పండి, మన కావూరి సాంబశివరావు రాజీనామా కట్టుబడి ఉండి విలువలకి నిలబడాలి, ఆయన అంత పెద్ద మనిషి, అన్నిసార్లు కాంగ్రెస్ కోసం నిలబడిన వ్యక్తికి ఇంత అన్యాయం జరుగుతుందా అని గోని ప్రకాష్ గారు చాలా తీవ్ర స్థాయిలో వాపోయారు, వ్యాఖ్యానించారు. మీరేమంటారు? కాదండి, ఏదో ధృతరాష్ట్రుడి ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా కావూరి సాంబశివరావు మీద. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మంత్రివర్గ చేర్పులు మార్పుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అది సొంత విషయం.
ఎందుకంటే ఆ రోజు పివి నరసింహరావు గారు మంత్రివర్గ విస్తరణ కానీ ఇందిరాగాంధీ గారు విస్తరణ కానీ అవన్నీ ఆయనకి తెలిసినటువంటి వ్యక్తే, ఎవరు ప్రకాష్ రావు కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా. కానీ ఎందుకంటే 2004 ఎన్నికల్లో యూపీఏ 1 వచ్చింది. యూపీఏ 1 వచ్చినప్పుడు మరి జనార్దన్ రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు ఉండగా అక్కడ ఉన్నటువంటి జూనియర్ నాయకులకు పనవాక లక్ష్మి గారికి కానీ లేదా ఇతర నాయకులకు కానీ చాలా మందికి మంత్రి పదవులు వచ్చారు. మంత్రి పదవులు అన్నది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు దేశవ్యాప్తంగా ఆలోచన చేసి చేస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుని చేస్తారు. అట్లాగే మీకు రాజీవ్ గాంధీ గారి టైం, పివి నరసింహరావు టైంలో కూడా కమల్ కుమార్ గారు కానీ, మల్లికార్జున గారు కానీ, చింతామోహన్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ వచ్చే సీనియర్లు అందరూ ఉన్నారు. కానీ పరిస్థితులకు అనుగుణంగా ఇస్తారు. అట్లాగే ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చారనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ కలుగుతుంది. ఒకటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనూ, రెండు ప్రజల్లో కూడా ఓకే మన రాష్ట్రానికి పెద్దపీట వేశారు. ఇవాళ కేంద్రంలో ఏవైనా కొన్ని నిర్దిష్టమైనటువంటి నిధులు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి దాంట్లో ఇది చేస్తారు. ప్రతి ఒక్కరూ మంత్రి పదవి ఆశిస్తారు. కొందరికే మరి ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాదండి, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు. మరి ఇక్కడ మాట్లాడివ్వండి, మాట్లాడివ్వండి సార్, మీరు మాట్లాడిస్తే ఇంతసేపు మీరు మాట్లాడారు కదా లక్ష్మణరావు, చెప్పండి పర్వాలేదు. ఇవాళ ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ మరి జూనియర్ గా ఉన్నటువంటి గురునాథరావు గారు మంత్రి అయ్యారు, సంతోషపడ్డాం. అక్కడ ద్రోణరావు సత్యనారాయణ రావాలంగా మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. ద్రోణరావు సత్యనారాయణ గారు శాసనసభ్యుడు, ఇక్కడ కొడతాల రామకృష్ణ గారికి మంత్రి ఇచ్చారు. అలాగని ద్రోణరావు సత్యనారాయణ గారు పనికిరాని వ్యక్తిగా ఆయన చూసారా? కాదు కదా. పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి మంత్రి పదవులు వస్తూ ఉంటాయి. కొంతమంది పార్టీ సేవలకు ఉపయోగించుకుంటారు. కావురు సాంబశివరావు గారు సీనియర్ లీడర్, నో డౌట్, ఆయన పార్టీకి ఉపయోగించుకుంటారు. ఆయన సేవలు చాలా అవసరం. ఇవాళ సంక్లిష్టమైన పరిస్థితుల్లో అటువంటి సీనియర్ నాయకుడిని పార్టీ వదులుకోదు, ఆయన కూడా వదిలిపోడు. ఇప్పుడు వదిలిపోయి ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఆయన ఏం ఆశిస్తారు? ఇంతకన్నా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఆయన ప్రయాణం చేస్తున్నారు. అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు అన్నాడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు గారు, ఇవాళ సోనియా గాంధీ గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ గారి వరకు ఆయన అన్ని చూశారు. ఆయన కానీ అసంతృప్తి అనేది ఏదో ఒకటి ఆరొచ్చేది ఉంటుంది. అది తొందరలోనే సమసిపోయేటటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ ఈ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంక ఈ మంత్రివర్గం దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఈ రకమైనటువంటి భావన వ్యక్తపరచడం చాలా పొరపాటు. కాంగ్రెస్ పార్టీ చాలా సంక్షోభాలు చూసింది, ఒక సంక్షోభం కాదు. 1983లో కుప్పకూలిపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మళ్ళీ 89లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మళ్ళీ 94 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో ఉంది. మళ్ళీ 2004 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే 2004లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు ఇది. అధికారం కోసం అధికారం రావాలి చూస్తున్నటువంటి ఇవాళ చూస్తున్నాం మనం. పాదయాత్ర మనం చూస్తున్నాం. 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, 9 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఇవాళ శాసనసభలో చేయలేక, నిర్దిష్టమైనటువంటి ప్రతిపక్షంగా ఉండలేక, సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉండలేక ఇవాళ పాదయాత్ర అంటూ ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నారు. మీ సంగతి చెప్పవాలంటే మళ్ళీ ఆయన పాదయాత్ర మీకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి పాదయాత్ర తర్వాత. మీరు మీ సంగతి చెప్పండి అంటే మీ మంత్రివర్గం గురించి మీకు చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అడిగారు కొమ్మినేని గారు. అంటే మీ మనసులో ఉన్నది మీరు బయట పెట్టారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర మీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అందువల్ల 4 ఏళ్ళ నాడు ఎందుకు మంత్రి పదవులు 4 ఏళ్ళ నాడు ఎందుకు ఇవ్వాలా? ఈవేళ గుర్తొచ్చిందా కేంద్రానికి? 33 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే అక్కడ డిఎంకే తీసుకోకపోతే అక్కడ మమతా ప్రభుత్వం వస్తే మీ వాళ్ళందరి మీద నమ్మకం లేక నాయకులు పెద్దవాళ్ళు అయిపోతారని, లేకపోతే మీలాంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతారని మంత్రివర్గంలో చేర్చుకోలేదు. 35 సంవత్సరాల పార్లమెంట్ లో ఉన్న వ్యక్తి ట్రైబల్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ డెసిషన్. అప్పుడు చరణ్ సింగ్ మంత్రివర్గంలో ఉన్నాడు 6 నెలలు. ఆయన 6 నెలలు ఉన్నారు. మోస్ట్ అంటే 84 వరకు ఆయన కాంగ్రెస్ కాదు కదా, 84 తర్వాత గెలిచారు. సీనియారిటీ 84 తర్వాత కాంగ్రెస్ లో గెలిచారు. అంత ముందు కూడా కాంగ్రెస్ కింద 70 ఉండే, మళ్ళీ దాంట్లో పోయాడు. తర్వాత హర్ష్ కాంగ్రెస్ లో పోయాడు. తర్వాత శరద్ పవార్ కాంగ్రెస్ లో, టీడీపీ అలయన్స్ లో 84 గెలిచారు. అందువల్ల మీకు ఆయనకున్న సీనియారిటీ, ఇంటెగ్రిటీ చాలా తక్కువ మంది కూడా ఆయనకు మొన్నే సంవత్సరం క్రితం ఇచ్చారు. 2004లో కూడా రాజ్యసభ ఇచ్చారు, చాలా గుర్తింపు ఇచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు స్వయంగా ఆయనకి రాజ్యసభ కూడా సారు. శ్రీనివాస్ గారు బాగా ఆవేదన పడుతున్నారు.
వారి తండ్రి గారు కూడా ప్రాంతీయ పార్టీ పెడదామని ఆలోచించారు. మేము ఎవరు? ద్రోణరాజు సత్యనారాయణ గారు. ద్రోణరాజు రాజశేఖర రెడ్డి గారు పెట్టి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కలిసి పెట్టు. ఇవన్నీ చాలా ఉన్నాయి చరిత్ర. కానీ మల్లికార్జున గారి గురించి వారికి చరిత్ర తెలియదు. 71 అంటే నెదురువేలి జనార్దన్ రెడ్డి 72 రాజ్యసభ అయ్యాడు. బట్ 71 ఆయన ఎంపీ అయ్యాడు. ఏదైతుందో ఆయన ఏమి జూనియర్ ఏం కాదు. మేము శ్రీనివాస్ గారు మీరు మాట్లాడినంతసేపు విన్నాం సార్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు వినండి దయచేసి. నేను శాపనార్థాలు పెట్టలేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరగబోయే పరిస్థితి చెప్పిన 84లో పొట్టు పొల్లు 6 కేంద్ర మంత్రులు 417 వస్తే ఓడిపోయిన సంఘటన చెప్పిన తర్వాత నేనేదైతుందో 67లో తమిళనాడు ఏమైందండి, ఎందుకు బట్టగట్లేదండి, 77 నుంచి బెంగాల్ ఎందుకు కట్టలేదండి, 89లో యూపీ బీహార్ ఏమైందండి, మొన్న రాహుల్ ఇన్ఛార్జ్ తీసుకుని ఏమైందండి. రేపు రాష్ట్రంలో జరగబోతుందని చెప్పిన కానీ కాంగ్రెస్ చరిత్ర 130 అని చెప్తున్నారు. 130 అయితే కాదు, పుల్లారావు గారు ఉన్నారు, మేమంతా ఐలో ఫార్మేషన్ లో ఉన్నాము. రెండోసారి 71లో స్పీడ్ చేసింది, 69లో 78లో చేసింది. కాంగ్రెస్ ఐ మాత్రం ఇవాళ గాంధీ భవన్ కానీ ఏది చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాడేట్ల నుంచి ఆవుతూడైంది, ఆవుతూడ నుంచి చేయండి. అయ్యా దయచేసి మీ నాయన గారితో కలిసి మేము చాలా సార్లు మీ యొక్క షష్ఠ పూర్తులకు వచ్చాము, అన్నిటికి వచ్చాము, అన్ని చూసాము, అన్ని పిట్టకథలు చేశాము. ఇవన్నీ ఎదుగుతున్నాం. మేమేం శాపనార్థాలు పెట్టలే. మీరు అంత ఆక్రోశపడవలసిన పని లేదు. మీరు గెలవాలి. మళ్ళీ బ్రాహ్మణ ప్రతినిధిగా మా శ్రీధర్ బాబు గారు ఇటు ఓడిపోతే మీరు మంత్రి కావాలని రావాలని కోరుకుంటా. నేనేం అభ్యంతరం పెట్టలేదు. నేను మాత్రం శాపనార్థాలు పెట్టలేదు. నేను ఈ రాష్ట్ర పరిస్థితి 84లో ఏం జరిగింది అని చెప్పాను తప్పితే వేరే ఏం చెప్పలేదు సార్. ఫైనల్ గా ఇంకొక మాట చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటండి? ఎవరండి దీనికి బాధ్యులు? ఎవరు ఇక్కడ అస్థిరత చేకూరుస్తున్నటువంటి శక్తులు ఎవరు? ఈ రాష్ట్రం ఎంతో ప్రగతి పదంలోకి వెళ్తుంటే 2009లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో అస్థిరత సృష్టిస్తున్నటువంటి శక్తులు ఎవరు? మీరే కదనండి. ఆయన పంపింది కేంద్రంలో మంత్రి అయ్యేవాడు ముఖ్యమంత్రి అయ్యేవాడని మీ లీడర్ చెప్పింది కదండి. గులాం నబీ చెప్పాడు కదండి కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి అని. ఓదార్పు యాత్ర ఎందుకు అలో చేయలేదండి? ఏం మునిగిపోయిందండి? శ్రీనివాస్ గారు ఆ చర్చలోకి వెళ్తే మీరు ఇబ్బందులు పడతారు. సోనియా గాంధీ గారు బాధ్యత వహించాల్సి వస్తే రాష్ట్రంలో ఉన్న అనిశ్చిత పరిస్థితి అయితే ఒక్క విషయం శ్రీనివాస్ గారు, ద్రోణరాజు గారు ఒక్క నిమిషం, రాష్ట్రంలో కూడా సీనియర్ మంత్రులకి తప్పించి కొత్త వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉందా? కేంద్రం ఫార్ములాని ఇక్కడ కూడా రాష్ట్రంలో అనుసరించే అవకాశం ఉందా? ఒక రకంగా చెప్పాలంటే కామరాజ్ ఫార్ములా అనండి, లేదా కేంద్రం ఇప్పుడు అనుసరించిన జూనియర్ సీనియర్ ఫార్ములా అనండి, ఎట్లా ఉంటుంది అంటారు శ్రీనివాస్ గారు? ఒకటండి, మాకు సెల్ఫ్ కమాండెడ్ పార్టీ కాదు, మాది నేషనల్ పార్టీ. దీనికంటే ఒక అధిష్టాన వర్గం ఉంది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉంది, కోర్ కమిటీ ఉంది, సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి గారు, వీళ్ళందరూ కలిసి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలని పార్టీ పరంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తారు. ఒక మంత్రిని వేయాలి ఇట్లాంటివన్నీ కూడా కాదు. ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గం మాట్లాడుకుంటారు. మార్పులు అవసరమో అప్పుడు ముందుకు తీసుకువెళ్తారు. అవును, మీ ఓటాలకు ఇవ్వచ్చు కదా మంత్రి పదవి. నాకు ఇచ్చారు కదండి, ఒక విప్పు పదవి ఇచ్చారు కదండి, చాలండి. పార్టీకి పనిచేయనందుకు పదవులు అక్కర్లేదు. నేను శాసనసభ్యుడు అయ్యాను, పార్టీ టికెట్ ఇచ్చింది నాకు, మళ్ళా రెండోసారి టికెట్ ఇచ్చింది. రైట్, ఒక్క నిమిషం. కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా ఇట్లా మార్పులు చేసే అవకాశం ఉందా? ఉన్నది, కానీ టాలెంట్ ఎక్కడ ఉన్నది అంటే ఆయన కోపం తెచ్చుకోకూడదు. గుడ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్, మనకంతా క్లోజ్ ఫ్రెండ్. ఓల్డ్ ఫ్రెండ్ అందరూ మనకి. టాలెంట్ ఎక్కడ ఉన్నది? నా థియరీ అది. ఇవాళ రాహుల్ గాంధీ వీళ్ళందరికి ఎంతకు ఇచ్చారంటే ఉద్యోగాలు, రాజ్యసభకి టాలెంట్ తీసుకోవాలి, ఒక చాగలాన్ తీసుకోవాలి, ఒక టీటీ కృష్ణమాచార్యం తీసుకోవాలి, ఒక ఈకే చెబితే ఆయన ముందర కుంభకోణంలో తప్పుకున్నాడు పదవి. తప్పుకోవట్లేదు, అది వేరే. స్టేట్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్సీలని చక్కగా టాలెంటెడ్ పీపుల్ ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి గెలిచి వచ్చిన వాళ్ళందరూ మేము గాలి పోవాలా? పార్టీ బలంగా ఉంటే వాళ్ళు డబ్బులు తీసుకొచ్చే పోవాలి. నువ్వు పార్టీ ఉంటే సాగుతావు. ఒకటి సార్, తెలంగాణ సమస్యకు పరిష్కారం అయిన తర్వాత రాష్ట్ర నాయకత్వంలో గానీ అన్ని రంగాల్లో మార్పులు జరగడం అనేది ఖాయము. తెలంగాణ ప్రాంతానికి వీరికి తెలుసు, మీకు తెలుసు, 82 ఫిబ్రవరి తర్వాత ఇప్పటి వరకు 31 సంవత్సరాల్లో 10 నెలలు ప్రెసిడెంట్ టూలు పోతే పివి గారి పీరియడ్ లో, తర్వాత 30 సంవత్సరాల్లో ఒకే సంవత్సరం చెన్నారెడ్డి సార్. చెన్నారెడ్డి ఖచ్చితంగా సార్, తెలంగాణ ఇస్తేనేమో
తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రకు కిరణ్ కూడా ఉండడు. తెలంగాణ ఇవ్వకపోతే 29 సంవత్సరాలు సీమాంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, ఒకే సంవత్సరం ఉన్నారు. లేదు సార్, సార్ ప్యాకేజ్ ఇస్తే ప్యాకేజ్ అమలు కావాలంటే అక్కడ సమైక్య వాళ్ళు కోరుకున్నది ఉంది కనుక, ఇక్కడ తెలంగాణ ప్రజల మనోభావాలు ఏదైతుందో వ్యతిరేకంగా ఇచ్చింది కనుక, ఇక్కడ పార్టీ బతకాలంటే, పార్టీలో మనం తలెత్తుకొని తిరగాలంటే, ఈ ప్యాకేజ్ అమలు చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని డిమాండ్ అవుతుంది. ఖచ్చితంగా ఏదైతుందో చేర్పులు మార్పులు ఆ అవకాశం ఉంది సార్. ఇప్పుడు అక్కడ కేంద్రంలో వచ్చినందుకు ఇప్పుడు ఏదైతుందో మంత్రివర్గం మీరు అన్నట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారన్నప్పుడు కూడా మంత్రివర్గంలో ఏదైతుందో తెలంగాణ సమస్య పరిష్కారం అయిన తర్వాత కొంతమంది కొత్త వాళ్ళకి ఇచ్చి సీనియర్లు ఏదైతుందో పార్టీలకు ఏదైతుందో ఇన్ఛార్జ్ ఇచ్చే కామరాజ్ పథకం నెహ్రూ గారు చేసినప్పుడు కేంద్రంలో అదే టైప్ గా చేస్తున్నారు, ఇక్కడ కూడా అమలు చేసే అవకాశం ఉంది. తలకిందులుగా తపస్సు చేసిన వాళ్ళు అక్కడ సీనియర్లను తీసుకొచ్చి జూనియర్లను పెట్టినా, ఇక్కడ సీనియర్స్ తీసుకొచ్చి పార్టీకి పెట్టినా వాళ్ళు మునిగిపోయిన ఖాయం. వాళ్ళ ఒకరి వరకు ఒప్పుకుంటాడు. అసలు నేనే ఉన్నానండి, ఇవాళ నిన్నగా మొన్న ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశాడు కిరణ్ కుమార్. అంటే కేబినెట్ మంత్రులు ఆ రోజు లేరండి. ఈ ప్రాజెక్ట్ అందరికి కారణం ఎవరు, ఈ రాష్ట్రం ఈ అధోగతి కావడానికి కారణాలు ఎవరు అనేది ప్రజలు వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుతున్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండి మళ్ళీ ప్రజల దగ్గర పోతున్నామని అంటే దానికి వేరే చర్చలేండి. చెప్పండి, మీ తలకిందులైనా కూడా సీనియర్లు మాత్రమే జూనియర్లు మాత్రం ఏ ఉపయోగం లేదంటున్నారు రామ్మోహన్ గారు కానీ, గోని ప్రకాశ్ రావు కానీ, శ్రీనివాస్ గారు. ఏదో రామ్మోహన్ రావు ఏదో వాళ్ళు ఆశపడుతున్నారు. ఒకటి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అందుగురించి 2004లో మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చారు, మళ్ళా 2009లో అధికారంలోకి వచ్చారు. మీరు ఆ భ్రమంలోనే ఉండండి. వాళ్ళు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు హర్షిస్తున్నారు. సమర్థవంతమైన ముఖ్యమంత్రి. ఏదైతే 2004 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టామో పెన్షన్ గానీ, ఆరోగ్యశ్రీ గానీ, లేదా ఫీజు ప్రభుత్వానికి 8,800 ఎకరాలు రెడ్డి గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చూస్తున్నామండి. ఎందుకంటే ప్రజలు నమ్మలేదు. రైట్, ఏదైనా మొత్తం మీద చూడాలి. సీనియర్లు నిజంగానే మారుస్తారు. రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ నమ్మారు, ఒక ఉచిత విద్యుత్ అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డిని నమ్మారు. నమ్మేటటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో లేరు. ఇదివరకు సీనియర్ మంత్రి మనోవేగం కన్నా కరప్షన్ ఎక్కువ ఉందని అన్నారు ప్రకాశం జిల్లా మన నాయకుడు, మీ నాయకులు. రైట్, ఓకే ఓకే రైట్. కేంద్రంలో కొత్తగా 5గురికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నారు. అంటే 17% మంది మాత్రమే అవునంటున్నారు, మిగతా 83% మంది కాదంటున్నారు. ద్రోణంరావు శ్రీనివాస్ గారు అంత గట్టిగా వాదించిన మరి ఎస్ఎంఎస్లు పంపించిన వారిలో మాత్రం అంత అనుకూలత రాలేదు. మరి ఆ పరిస్థితి నుంచి మెరుగుపడే విధంగా వారంతా కృషి చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. విశాఖపట్నం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన ద్రోణంరావు శ్రీనివాస్ గారికి, అలాగే పేండపాటి పుల్లారావు గారికి, గోని ప్రకాశ్ రావుకి, కమ్మబాటి రామ్మోహన్ రావుకి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.